ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ చేరుకున్నారు. ముఖ్యమంత్రికి జిల్లా నాయకులు, స్థానిక నేతలు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట ఇతర నేతలు కూడా ఉన్నారు. అనేక మంది గ్రామ సర్పంచులు కూడా ఉన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ పిల్లల కోసం మీద చూడండి. అదిగో మన అనేక మంది గ్రామ సర్పంచులు కూడా ఉన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ పిల్లల కోసం మీద చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. ముఖ్యమంత్రికి జిల్లా నాయకులు, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. మిర్యాలగూడలో 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మిర్యాలగూడలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపన చేస్తారు. అలాగే 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపనతో పాటు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కూడా చేయబోతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. కొద్ది నిమిషాల క్రితమే ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో మిర్యాలగూడ చేరుకున్నారు. ఆయనతో పాటు అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర నేతలు కూడా ఉన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనతో పాటు మిర్యాలగూడలో 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తున్నారు. గూడూరు గ్రామంలో, గూడూరు ఊరే కాదు చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చిన పల్లె తల్లులకు, పల్లె తండ్రులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళందరికీ ఒక పండుగ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. ఆనరబుల్ సీఎం గారు తెచ్చిన పండుగ ఏంటంటే, మేడారంలో మొత్తం ప్రపంచం చూసే విధంగా మేడారం జాతర నిర్వహించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం శక్తి స్వరూపాలు సమ్మక్క సారలమ్మల ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి సీదా దావోస్కు పోయినరు. అక్కడ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్లు, పరిశ్రమల లాంటి విషయంలో అంతర్జాతీయంగా తెలంగాణ వైపు చూసేలాగా ప్రయత్నం చేసి అందులో సాఫల్యం చెందినరు. అంటే శక్తి అక్కడి నుంచి లక్ష్మీదేవి. దావోస్ నుంచి హార్వర్డ్ పోయినరు ముఖ్యమంత్రి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మీరు శ్రద్ధగా వినాలే. ప్రపంచంలో అమెరికాలో టాప్ యూనివర్సిటీలు 8 ఉన్నాయి. ఐవీ లీగ్ అంటారు. ఆ 8లో టాప్ ఆ హార్వర్డ్లో టాప్ కెనడీ స్కూల్. అలాంటి కెనడీ స్కూల్లో తెలంగాణ ప్రజా పాలనలో ఇంకా ఎలాంటి మెరుగులు దిద్దాలి అనే విషయం నేర్చుకొని భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి అలాంటి అంతర్జాతీయ శిక్షణ పొంది వచ్చిన ఆనరబుల్ సీఎం గారికి మనమందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. ఇప్పుడు అందరం అదే లేచి నిలబడి క్రమశిక్షణతో ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. పాట వచ్చిన వాళ్ళు గొంతె